సో గత కొన్ని రోజులుగా జానీ మాస్టర్ అండ్ శ్రేష్ఠి వర్మకి సంబంధించిన టాపిక్ మీద చాలా గొడవ జరిగిందని చెప్పొచ్చు. కానీ అంటే ఈ విషయంలో జానీ మాస్టర్ జైలుకి వెళ్ళడం రావడం సైలెంట్ అయిపోయింది అనుకుంటున్న టైంలో మళ్ళీ రీసెంట్గా ఒక ఛానల్కి శ్రేష్ఠి వర్మ ఇచ్చిన ఇంటర్వ్యూతో మళ్ళీ ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. సో ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోకి వచ్చారు. ఇలాంటి అంటే అలిగేషన్స్ వేసే అమ్మాయిలకి సో అలాంటి హర్లని షేక్ చేసే శేఖర్ బాషా గారు, తనతో మాట్లాడి తెలుసుకుందాము ఇందులో ఎవరిది నిజము, ఎవరిది రైట్, ఎవరిది రాంగ్, సో దీని పర్యవసానం ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది. నమస్తే శేఖర్ గారు, వెల్కమ్ టు మెగా 9 స్టూడియో. సో చెప్పండి, ఎవరిది తప్పు అంటారు అసలు ఈ ఇష్యూలో? ఇద్దరిది తప్పే. తప్పు వేరు, నేరం వేరు. నేరానికి శిక్ష చేయొచ్చు, జైల్లో పెట్టచ్చు. తప్పు సామాజిక కోణంలో ఒక పెళ్ళైన వ్యక్తి ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం, సో ఆయనకి తప్పే. అలాగే పెళ్ళయిందని తెలిసి పిల్లలున్నారని తెలిసి అతనితో సంబంధం పెట్టుకోవడం అమ్మాయి తప్పు అవుతుంది. సో ఇలా ఇద్దరు తప్పు ఉన్నప్పుడు ఇక్కడ విక్టిమ్ ఎవరైనా ఉన్నారంటే అది భార్య. ఆవిడ చాలా సఫర్ అయి ఉంటారు. ఏమన్నా కేసులు పెడితే ఆవిడ పెట్టాలి, ఆవిడ వేయాలి వీళ్ళిద్దరికి శిక్ష ఏదైనా ఇస్తే. మన చట్టంలో ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పుల్లో అడల్ట్ అయ్యాక పెళ్లితో సంబంధం లేదు, ఎవరు సంబంధాలు పెట్టుకున్నా అది తప్పు అయి ఉండొచ్చు సామాజికంగా నైతికంగా, కానీ చట్ట ప్రకారం మేము శిక్షించలేము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పేసింది. కావాలంటే మీరు విడాకులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది. సో దీంట్లో కొంత మంది ఇలా వాడుకున్నారనే విషయం ఒకటైతే, ఇంకొకటి ఆయన సామాజిక పరంగా ఆయన 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కాబట్టి ఆయన సరే ఇంకో పెళ్లి చేసుకుందాం ఒకవేళ అమ్మాయి వచ్చితే అనుకున్నారేమో, ఆర్ ఎల్స్ వీళ్ళే ట్రై చేశారేమో తెలియదు. మరి ఈవిడ వీళ్ళ తల్లి, ఆయనకి వీళ్ళు హిందువులే కదా, వీళ్ళకి తెలుసు కదా ఒక పెళ్ళైన వాడిని పెళ్లి, అది కూడా ఏ వయసులో అంత పెద్ద ఆయన్ని ఎలా పెళ్లి చేసుకోమని అడుగుతారు, ఎలా ప్రేమించమని అడుగుతారు. ఎంత కెరీర్ ఇంపార్టెంట్ అయినా సరే అది అంత చూడడానికి ఇది అనిపించట్లేదు. ఎందుకంటే ఏమీ లేకుండా ఈవిడ ఆయన వెంబడబడిందా, ఆయన ఈవిడ వెంబడబడ్డారా అనే విషయాలు మనకి క్లియర్ కట్గా తెలియవు. బట్ మనకు వస్తున్న సాక్ష్యాల్లో చాలా క్లియర్ కట్గా ఈవిడ ఆయన ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటున్నాను, ఆయన గుర్తొస్తున్నారు, ఇలాంటి మాటలన్నీ వాడింది. సో మేబీ ఆవిడ దగ్గర కూడా కొన్ని సాక్ష్యాలు ఉండొచ్చు, మేబీ జానీ మాస్టర్ నువ్వు కావాలని అడిగేసి ఉండొచ్చు.